హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకి 140, 150 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ఖమ్మానికి ఎగువన వర్షాలు కురవటం వల్ల ఖమ్మంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటం వల్ల ఖమ్మం మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం మున్నేరు ఈ స్థాయిలో వరదలు రావటం ఎప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు. మున్నేరు దగ్గరలో ఉన్న జలగనగరు, నాయుడుపేట, బొక్కలగడ్డ, సార్జీ నగరు, మోతే నగర్ అన్ని, జకాష్ నగర్ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. ఖమ్మం, నారాయణపురం, ప్రకాష్ నగరు, శ్రీనివాస నగర్ మొత్తం కూడా కర్ణగిరి కేంద్ర విద్యాలయం, రాజగురు కల్ప, రాపర్తి నగర్ బీసీ కాలనీలో జనమంతా బిక్కు వంట కలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ నేలమట్టం అయినాయి. వికెట్లతో పాటు అవసరమైన విలువైన వస్తువులన్నీ వరద నీటిలో కొట్టుకోకపోయినాయి. అంటే వరద తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఖమ్మంలో ఎటు చూసినా గానీ జలమయమైంది. మంది ఇల్లు కొట్టుకొని పోయి ఇల్లు నేలమట్టమయ్యాయి. చాలా మందికి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎంతో మంది పిల్లలు, పెద్దలు ఆహారం దొరక్క నీళ్ల కోసం, ఆహారం కోసం, పాల ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నారంటే వర్ష తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సహాయం కోసం పిల్లలు, పెద్దలు అన్నాలు లేక, పాలు లేక, మంచినీళ్ళు దొరక అల్లాడిపోతున్నారు. వారికి ప్రభుత్వం స్పందించి వెంటనే సహాయ సహకారాలు అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖమ్మం లేకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్న ఇళ్లన్నీ నేలమట్టమైనాయి. వాగులు, వంకలు, చెరువులన్నీ పొంగి పొల్లుతున్నాయి. చెరువులన్నీ అలుగులు పోయటం వల్ల పంటలన్నీ కొట్టుకొని పోయినాయి. మిరప తోటలు, పత్తి తోటలు, వరి పొలాలు, మొక్కజొన్న తోటలకి తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం స్పందించి రైతులు కూడా ఆదుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎటు చూసినా దారులు మోసుకుపోయినాయి. అటు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి మీదకెళ్ళి కానీ, ఇటు మున్నేరు బ్రిడ్జి మీదకెళ్ళి కానీ, ఇటు వచ్చేసి కర్ణగిరి బ్రిడ్జి మీదకెళ్ళి కానీ ఎటు కూడా రాకపోకలు మొత్తం అంతరాయం కలిగింది. ఖమ్మం మున్నేరు దగ్గర లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నేలమట్టమైన బాధితులందరూ కూడా మరియు పంటలు కోల్పోయిన రైతులందరూ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై భారత్.